guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. ఒక సింపుల్ జ్యువెలరీ వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా సింపుల్ కుర్తీస్ పైన డైలీ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి వేసుకోవడానికి అయితే చాలా సూటబుల్ గా ఉంటాయి. అన్ని కూడా సింపుల్ టైప్ ఆఫ్ కుర్తీస్ రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా. అంటే డ్రెస్ కి మ్యాచింగ్ లాగా కొంచెం స్టైలిష్ గా డిఫరెంట్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ లుక్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండ్ అమెజాన్ లో ఏంటంటే అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి మనకి సేల్ అయితే రన్ అవుతుందండి. చాలా ప్రొడక్ట్స్ పైన మనకి 70% వరకు ఆఫ్ అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి అమెజాన్ యాప్ అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్స్ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లోవి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. సింపుల్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్. యూజువల్ గా కొంచెం మియా, క్యారెట్ లైన్ ఇట్లాంటి బ్రాండ్స్ లో అయితే ఇట్లాంటివి వస్తున్నాయి సింపుల్ గానీ. ఇట్లా చాలా తక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చి మినిమల్ బ్లాక్ బీడ్స్ లాగా వస్తున్నాయి ఇప్పుడు. ఇవైతే చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ అయితేనే. సింపుల్ గా ఉంటుంది. కుర్తీస్ పైన, రెగ్యులర్ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి చాలా సూటబుల్ గా ఉంటుంది. ఏదైనా వెస్ట్రన్ వేర్ పైన కూడా చాలా సింపుల్ గా ఉంటాయండి ఇవి. అంటే లైక్ హెవీగా కాకుండా మంచి స్టైలిష్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఇవి వేసుకుంటేనే. సో కమింగ్ టు ద బ్లాక్ బీడ్, ఇట్లా మనకి పెండెంట్ అయితే సింపుల్ గా ఇట్లా కింద పెద్ద స్టోన్ అయితే వచ్చిందండి. చాలా పెద్ద స్టోన్ వచ్చింది కింద. అండ్ పైన ఏంటంటే ఇట్లాగా 2 స్టెమ్స్ లాగా వచ్చి, ఒకటి ఏంటంటే మనకి ఇలా రోజ్ గోల్డ్ ఫినిష్ లో వచ్చింది, ఇంకో దానిపైన మనకి ఇట్లాగా సింపుల్ గా స్టోన్స్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి చైన్ ఏంటంటే ఇట్లాగా అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మొత్తం చైన్ అంతా కలిపి ఒక 6 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అంతే. మినిమలిస్టిక్ బ్లాక్ బీడ్. నాకైతే చాలా నచ్చింది ఈ డిజైన్. ఇవైతే గోల్డ్ లో కూడా వస్తున్నాయండి మనకి ఇప్పుడు. సో ఇదేంటంటే మనకి రోజ్ గోల్డ్ ఫినిష్ లో వచ్చింది. ఇప్పుడు రోజ్ గోల్డ్ ఫినిష్ కూడా చాలా ట్రెండ్ లో అయితే ఉంది. చాలా మంచి సొఫిస్టికేటెడ్ లుక్ అయితే వచ్చిందండి ఇది వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి ఏంటంటే ఇలాగ సింపుల్ ఇయర్ రింగ్స్ లాగా తీసుకున్నాను. చిన్న స్టోన్ అయితే హ్యాంగ్ అవుతూ మనకి ఇట్లాగా హ్యాంగింగ్ లాగా వస్తుంది. నేను ఇందాక చూపించిన బ్లాక్ బీడ్స్ కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఇట్లాగా సెట్ లాగా చాలా బాగుంటుంది. 2 సెపరేట్ గా తీసుకున్నాను. ఇట్లా సింపుల్ గా స్టోన్ వచ్చి మనకి ఇట్లాగా ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి. ఇది ఏంటంటే మనకి సిల్వర్ టోన్ లో అయితే వచ్చిందండి. ఇట్లాగా సింపుల్ గా హూక్స్ లాగా వస్తాయి. ఇట్లాగా రింగ్ లాగా పెట్టుకుంటే ఇట్లా హ్యాంగ్ అవుతూ కింద స్టోన్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకి కూడా చాలా మంచి ఆప్షన్ అండి. చాలా క్యూట్ గా ఉంటుంది చిన్నపిల్లలు పెట్టుకుంటేనే. అండ్ మనం కూడా ఆఫీస్ కి, కాలేజ్ కి రెగ్యులర్ గా పెట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. కుర్తీస్ పైన అండ్ ఏదైనా వెస్ట్రన్ వేర్ లుక్స్ పైన, ఇండో వెస్ట్రన్ లుక్స్ పైన మంచి ఆప్షన్. సింపుల్ అండి, ఏమీ లేదు. జస్ట్ మనకి ఇలాగా సిల్వర్ టోన్ లో వచ్చి ఇట్లా హుక్ లాగా వచ్చి కింద ఇట్లాగా ఒక స్టోన్ అయితే హ్యాంగ్ అవుతుంది. ప్యాకేజింగ్ అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇట్లా మంచి క్యూట్ పౌచ్ లో అయితే వచ్చింది. ఏమీ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా అయితే వచ్చిందండి ఈ ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి కొరియన్ స్టైల్లో అయితే వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ వీడియోలోని. చాలా బాగుంటుందండి. పిల్లలకి పెట్టినా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఆఫీస్ కి, కాలేజ్ కి సింపుల్ కుర్తీస్ పైన చాలా బాగుంటుంది. ఇట్లా మనకి హ్యాంగింగ్స్ వచ్చి చిన్న కొరియన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇట్లాగా హూప్స్ లాగా వస్తాయి. ఈ క్రిస్టల్స్ అదంతా కూడా కాంబినేషన్ చాలా బాగుండిందండి. సింపుల్ కుర్తీస్ పైన మంచి లుక్ వస్తుంది. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, ఇదేంటో మనకి డ్రాప్ షేప్ లో హూప్ లాగా అయితే వచ్చిందండి. డ్రాప్ షేప్ లాగా. అండ్ కిందన మనకి ఇట్లాగా 3 క్రిస్టల్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ క్రిస్టల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. కొంచెం లైక్ వైటిష్ కలర్ లో మనకి క్రిస్టల్స్ అయితే వచ్చాయి. అండ్ దీని చుట్టూ కూడా మనం చూస్తే ఇట్లాగా గోల్డ్ కలర్ తో బీట్ కిందకి పడిపోకుండా హోల్డ్ చేసేలాగా దీని చుట్టూరా మనకి గోల్డ్ కలర్ తో అయితే ఇచ్చారండి. దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గా అయితే వచ్చింది అనిపించింది నాకు. లుక్ వైజ్ అది కూడా చాలా బాగుంది. పెట్టుకుంటే చాలా క్యూట్ లుక్ వస్తుంది. కుర్తీస్ పైన అది చాలా బాగుంటుంది.
ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు సింపుల్గా బట్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలనుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. అండ్ ఇది గోల్డ్ టోన్ కాబట్టి మనం రెగ్యులర్గా వేసుకునే సింపుల్ గోల్డ్ చైన్స్కి అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, క్వాలిటీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఈ ఇయర్ రింగ్స్ అయితేని. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా సింపుల్ క్యూట్ సెట్ లాగా వచ్చింది, అంటే ఇయర్ రింగ్స్ అండ్ చైన్ రెండు కూడా వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటుందండి, సింపుల్ కుర్తీస్ పైన వేసుకుంటేనే చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఇట్లా నేను బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఎలా అయితే వచ్చిందో మనకి షేప్, అదే షేప్ లో మనకి చైన్ కూడా వచ్చింది. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, ఇట్లా క్యూట్ సైజ్ లో మనకి బ్లూ కలర్ స్టోన్ తో అయితే వచ్చింది. బ్లూ కలర్ ఏంటంటే వెరీ వర్సటైల్ అండి, ఎక్కువ అవుట్ఫిట్స్ పైన అయితే మనకి ఇవి చాలా బాగా మ్యాచ్ అవుతాయి. మంచి లుక్ కూడా వస్తుంది, సింపుల్ గా వస్తుంది. అండ్ ఉండడం కూడా మనకి లైక్ పర్ఫెక్ట్ సైజ్ లాగా వచ్చిందండి. ఇట్లా కిందకి కొంచెం హ్యాంగ్ అవుతూ ఇట్లా కిందకి అయితే వచ్చింది. పర్ఫెక్ట్ సైజ్ అనిపించింది నాకు పెట్టుకుంటేనే. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సింపుల్ గా ఏదైనా కుర్తీస్ పైన అది పేరప్ చేసుకున్నప్పుడు చాలా క్లాసీ లుక్ వస్తుంది. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. పైన హార్ట్ షేప్ వచ్చి హార్ట్ షేప్ లో అంతా మనకి చిన్న చిన్న బ్లూ స్టోన్స్ వస్తాయి. అండ్ కిందన ఇట్లాగా బిగ్ సైజ్ లో మనకి ఇలాగా బ్లూ కలర్ స్టోన్ అయితే వస్తుందండి. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దీనికి చైన్ కూడా సేమ్ మనకి ఇయర్ రింగ్ ఎట్లా అయితే వచ్చిందో అట్లాగే పెండెంట్ అయితే వచ్చింది మనకి. సో కమింగ్ టు ద చైన్, ఇట్లా మనకి పైన హార్ట్ షేప్ లో బ్లూ స్టోన్స్ వచ్చి కింద బిగ్ స్టోన్ అయితే వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, సేమ్ మనకి ఇయర్ రింగ్స్ ఎలా అయితే వచ్చాయో అదే కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి, మంచి క్యూట్ గా ఉంటుంది డ్రెస్సెస్ పైన అది పేరప్ చేసుకుంటే మనము. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి సింపుల్ చైన్ అయితే వచ్చింది. కొంచెం ఇది ఏంటంటే రోజ్ గోల్డ్ టోన్ లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజ్ గోల్డ్ టోన్ అయితే చాలా ట్రెండ్ లో ఉందండి. మనకి ఇట్లాగా సింపుల్ గా చైన్ అయితే వచ్చింది. అండ్ ఇది ఒక షెల్ లాగా వచ్చింది. షెల్ లో మనకి ఒక పర్ల్ వచ్చినట్టు డిజైన్ అయితే వచ్చిందండి. ఇది కూడా లుక్ వైజ్ చాలా బాగుంది, మంచి క్లాసీ ఉందండి డిజైన్. సో కమింగ్ టు ద చైన్, ఇట్లా మనకి మంచి రోజ్ గోల్డ్ ఫినిష్ లో సింపుల్ గా ఇట్లాగా డెలికేట్ గా చైన్ అయితే వచ్చింది. ఇప్పుడు గోల్డ్ లో లైక్ మియా బై తనష్క అండ్ క్యారెట్ లైన్ లో ఇట్లాంటి జ్యువెలరీ అయితే చాలా ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇట్లాంటి జ్యువెలరీ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో ఇట్లా మనకి రోజ్ గోల్డ్ ఫినిష్ లో అయితే వచ్చింది. అండ్ ఎక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా అడ్జస్ట్మెంట్ అయితే వచ్చిందండి బయటకి వెనకాల. అండ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మంచి క్వాలిటీ అయితే చాలా క్లాసీ ఉంది క్వాలిటీ అయితేని. అండ్ కింద ఇక్కడ ఇలాగా షెల్ లాగా వచ్చి ఫ్రంట్ సైడ్ షెల్కి ఏంటంటే ఇట్లా మంచిగా స్టోన్స్ అయితే వచ్చాయి, బ్యాక్ సైడ్ స్టోన్స్ రాలేదండి. అండ్ లోపల మనకి ఇట్లాగా పర్ల్ అయితే వచ్చింది ఇట్లాగా షెల్ లోపల. లైక్ కొంచెం కొరియన్ స్టైలిష్ గా పిల్లలకి అది వేయడానికి, మనం కూడా వేసుకోవడానికి చాలా బాగున్నాయి. స్పెషలీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ పైన అండ్ ఆఫీస్ కి అది వేసుకోవడానికి చాలా స్టైలిష్ గా ఉంటాయండి ఇవైతేని. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటేనే సింపుల్ టైప్ ఆఫ్ కుర్తీస్ పైన. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇది కూడా మనకి కంప్లీట్ సెట్ లాగా వచ్చింది. ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ అయితే వచ్చింది. ఇది కూడా రోజ్ గోల్డ్ లోనే తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇవైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి జ్యువెలరీ. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డ్ రెప్లికాస్ లాగా తీసుకున్నాను. ఇట్లాగా మనకి రోజ్ గోల్డ్ టోన్ లో ఇట్లా లైట్ లైక్ చైన్స్ కూడా ఇంత డెలికేట్ గా డైమండ్ కాంబినేషన్ లో మనకి ఇట్లాగా మియా బై తనిష్క్ అండ్ ఈ క్యారెట్ లైన్ లో అయితే చాలా బాగా దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ. స్పెషలీ ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా మంచిగా వచ్చాయి, కొంచెం కొరియన్ స్టైల్ వాటిలా కూడా ఉన్నాయి కొన్ని అయితేని. సో కమింగ్ టు ద సెట్, ఇట్లా మనకి ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ అయితే లైక్ చైన్ అయితే వచ్చింది. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ స్టైల్లో వచ్చింది మనకి. ఇట్లాగా హార్ట్ షేప్ లాగా వచ్చి ఇక్కడంతా కూడా మనకి రోజ్ గోల్డ్ టోన్ వచ్చి పక్కనంతా ఇట్లాగా స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా పెద్ద స్టోన్తో హార్ట్ షేప్లో హార్ట్ అయితే వచ్చింది. చాలా స్టైలిష్ ఉన్నాయండి. కొంచెం సైజ్ అయితే పెద్దవే వచ్చాయి ఇవి మిగిలిన వాటితో కంపేర్ చేస్తేనే. లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చైన్ వచ్చేసి మనకి ఇట్లాగా డెలికేట్గా చాలా సన్నగా డెలికేట్గా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా అడ్జస్టబుల్ రింగ్స్ అయితే వచ్చాయి. అండ్ ఫిష్ హుక్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా మంచి స్టైలిష్ గా ఉంటుంది. సింపుల్ డైలీ వేర్ కుర్తీస్ పైన అది బాగుంటుంది. అండ్ ఇట్లాంటి క్యూట్ సైజ్ సింపుల్ వి పిల్లలకి పెట్టినా సరే కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఏదైనా మంచి ఫ్రాక్స్ పైన, నెటెడ్ ఫ్రాక్స్ పైన అది పిల్లలకి ఇది పేరప్ చేస్తే చాలా క్యూట్ లుక్ వస్తుంది పిల్లలకి అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. మనకి ఇట్లాగా సింపుల్ బ్లాక్ బీడ్ అయితే వచ్చింది. ఇట్లా 2 లేయర్స్ లైక్ 2 స్ట్రాండ్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ పెండెంట్ అయితే వచ్చింది. ఇట్లా మనకి స్టోన్స్ వచ్చి సింపుల్ పెండెంట్ అయితే వచ్చింది. సెంటర్ లో ఒక పెద్ద ఫ్లవర్ లాగా వచ్చి వీటి పైన అంతా కూడా మనకి పెద్ద స్టోన్స్ అయితే వచ్చాయండి. పెద్ద సైజ్ స్టోన్స్ వచ్చి
పక్కన కూడా ఇట్లాగా స్టోన్స్ అయితే వచ్చింది అండ్ 2 స్ట్రాండ్స్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి సింపుల్ గా ఎస్ హుక్ అయితే వచ్చిందండి. ఇట్లా ఎస్ హుక్ వచ్చి మనకి ఈ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చింది. ఓవరాల్ గా లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఈ బ్లాక్ బీడ్స్ ది పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇవి కూడా సిల్వర్ అండ్ డైమండ్ లో రిప్లికాస్ ఉన్నాయి సేమ్. సో ఇది రిప్లికా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లాగా ఫ్లవర్ లాగా వచ్చాయి. సింపుల్ ఫ్లవర్, డైలీ వేర్ కి మ్యారీడ్ ఉమెన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి క్యూట్ సైజ్ లో మనకి ఇట్లాగా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇట్లాగా 6 పెటల్స్ వచ్చి ఇట్లాగా సింపుల్ గా ఫ్లవర్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి మంచిగా మ్యాచ్ అయింది. అండ్ సింపుల్ డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. ఏదైనా ఎథనిక్ వేర్ వేసుకున్నప్పుడు పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. సింపుల్ గా ఉండేలాగే తీసుకున్నాను ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కొంచెం పెద్దది, అంటే కంపేర్ టు వాటి కన్నా కొంచెం పెద్దది. సింపుల్ గా శారీస్ వేసుకున్నప్పుడు ఆఫీస్ కి, కాలేజ్ కి, ఏదైనా ఈవెంట్స్ అప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది ఏంటంటే మనకి సిల్వర్ లో ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయండి. సో సిల్వర్ వాటికి ఇది అయితే రిప్లికా. సో ఇట్లా మనకి గోల్డ్ టోన్ తో మనకి ఇలాగా సింపుల్ గా ఇట్లాగా ఎంబ్రల్ అండ్ రూబీ కాంబినేషన్ లో మనకి ఇట్లాగా చిన్న చిన్న పెండెంట్స్ అయితే వచ్చాయి. దీనికి ఇట్లాగా 4 పెండెంట్స్ వచ్చాయి మొత్తం చైన్ కంతాని. ఇట్లా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్ లో అండ్ ఇక్కడ ఒక హ్యాంగ్ అవుతూ ఇక్కడ కింద సేమ్ పెండెంట్ మనకి ఇట్లా అయితే వచ్చింది. అండ్ చైన్ కంతా కూడా ఇక్కడ ఇలాగా చిన్న చిన్న బీడ్స్ లాగా వచ్చాయి. ఇదైతే మనకి గోల్డ్ ఫినిష్ లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఎస్సుక్ వచ్చింది. సింపుల్ శారీస్ పైన వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది మీరు అనార్కలీస్ వాటి పైన కూడా పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఏదైనా స్పెషల్ గా రెడీ అయినప్పుడు శారీస్ పైన, అనార్కలీస్ పైన అది పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి. మంచి ట్రెడిషనల్ ఎథనిక్ లుక్ అయితే వస్తుంది. ఈ చైన్ కి క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి క్వాలిటీ అయితే వచ్చింది. మంచి లైక్ ఫినిష్ అదంతా చాలా బాగుంది. రిప్లికా అనిపించేలాగా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారండి మనకి ఈ చైన్ అయితేని. అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మనకి చైన్ పైన ఎట్లాగైతే పెండెంట్స్ వచ్చాయో చిన్న చిన్నవి సేమ్ అవే పెండెంట్స్ మనకి ఇట్లాగా ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. రూబీ అండ్ ఎంబ్రల్ కాంబినేషన్ లో మనకి ఇట్లాగా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. సేమ్ మనకి చైన్ పైన ఎలా అయితే వచ్చాయో అట్లాగా. ఇది కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి లుక్ వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా డ్రెస్ అయ్యి శారీస్ పైన అండ్ అనార్కలీస్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది దీనికి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.